ప్రకృతి వ్యవసాయాన్ని అవలంబిస్తూ ప్రకృతి వ్యవసాయం ద్వారా అనేక విధమైన దిగుబడులను తీసుకుంటూ ఒక సాధారణ రైతుగా అతను దాదాపు 20 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నప్పటికీ సమాజంలో గుర్తింపు, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఒక ఉత్తమ రైతుగా ఎదగటానికి ప్రకృతి వ్యవసాయం తోడ్పడింది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే ప్రకాశం జిల్లా చేమకుర్తి మండలంలో ఉన్న ఈ రైతు ఆంజనేయులు దగ్గర ప్రస్తుతం తోటలో మనం ఉన్నాం. దాదాపు ప్రకృతి వ్యవసాయం ద్వారా 10 ఎకరాల పంటను దిగుబడి సాగు చేస్తున్నారు. అదేవిధంగా 10 ఎకరాల పంటల సాగులో అనేక విధాలైన మెలకువలతో వ్యవసాయం చేస్తున్నారు. అసలుకి ప్రకృతి వ్యవసాయంలో అసలుకి ఏ విధమైన చేస్తున్నారు, అసలు ఏ విధమైన దిగుబడులు వస్తున్నాయి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఆంజనేయులు గారు, మీరు గతంలో చూసుకుంటే పురుగు మందుల ద్వారా వ్యవసాయాలు చేశారు, అనేక నష్టాలు పోయారనేసి మాకు తెలుస్తుంది. అయితే గత 4 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయం మీద అవగాహన తెలుసుకొని అనేక విధాలైన మెలకువలను తెలుసుకొని అధిక దిగుబడిని ప్రకాశం జిల్లాలో ఉన్న రైతుల్లో మీరు ఇస్తున్నారు. ప్రకాశం జిల్లాలో ఉత్తమ రైతుగా కూడా మీకు మంచి గుర్తింపు ఉంది. అసలుకి ప్రకృతి వ్యవసాయం చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? నమస్కారం అండి. మాది ప్రకాశం జిల్లా చేమకుర్తి మండలం గోనెపల్లి వారిపాలెం గ్రామం. నా పేరు మణిమేల రామాంజనేయులు. నేను ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలన్న ఆలోచన నాకు మొదట్లో నేను ఈ రసాయన పురుగు మందుల వ్యవసాయాలు చేసి ఇక ఇవన్నీ అందరికీ తెలిసిందే, రైతులు ఎలా నష్టపోయింది, ఎలా ఆత్మహత్యలు జరిగినాయి. అయితే ఈ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం చేయాలన్న అవగాహన నాకు ఎందుకు వచ్చిందంటే, మా మండలం ఎంపీఓ ఉండేవాడు కుమార్ గారని, ఆయన పరిచయం అయ్యాడు. ఆయన ద్వారా నేను పాలేకర్ గారి శిక్షణకి తీసుకుపోయారు మా డిపిఎం మేడం, సుహాసిని మేడం, వీళ్ళందరూ. ఆ మీటింగ్ పోయి వచ్చిన తర్వాత, ఆ మీటింగ్ విన్న తర్వాత నాకు 25 సంవత్సరాల వ్యవసాయ అనుభవంలో పూర్వం వ్యవసాయం ఎలా చేశారు ఏందనేది నాకు పూర్తిగా అవగాహన వచ్చింది. పూర్వంలో ఈ రసాయన పురుగు మందులు ఉండేవి కావు. మేము ఫస్ట్ మా నాన్నగారి వ్యవసాయం అప్పుడు నేను చిన్నప్పుడు చూసేవాడిని. అదే విధానంగా ఇది ప్రకృతి వ్యవసాయంలో కూడా అదే భావన, అదే పద్ధతులు ఉన్నాయి. ఇది చేయాలన్న అవగాహన కలిగి నేను అమ్మితే ఆవును తెచ్చుకున్నాను. ఆవును తెచ్చుకొని ఈ వ్యవసాయం స్టార్ట్ చేశాను. నాకు మొదట్లో 1 ఎకరం కాకర, 1 అరెకరం మిర్చి వేసాను. ఆ మిర్చిలో ఇక అన్నీ ఆ సంవత్సరం తలమాడొచ్చి రైతులందరికీ మిర్చి నష్టం జరిగింది. ఈ ప్రకృతి వ్యవసాయం చేసిన 1/2 ఎకరంలో తలమాడు అనేది ఎంటర్ అవ్వలేదు. అంటే ఇది మన డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా నేను తెలియపరిచాను. మన డిపిఎం మేడం కానీ అందరూ, మన డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ వచ్చి చూసి దీనికి దానికి డిఫరెన్స్ అంటే, కాకర కూడా అంతకుముందు 4 నెలలుకి వైరస్ వచ్చేది. అంటే రసం పీల్చి పురుగుల వల్ల కానీ ఎలా అన్నా కానీ వైరస్ వచ్చేది. ఈ ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టిన తర్వాత ఆ వైరస్ అనేది ఎంటర్ అవ్వలేదు. అట్టయితే ఇది దిగుబడులకి బాగానే అవకాశం ఉందని ఇక నేను నాకున్న 10 ఎకరాలలో అన్ని రకం పైర్లు అంటే మినుము, జొన్న, మునగ, కాకరు, నాకు 5 ఎకరాలు పందిళ్ళు ఉన్నాయి. ఈ 5 ఎకరాలు కూడా స్టెప్ బై స్టెప్ సంవత్సరం బావరికి నాకు కాకరు ఉండేలాగా ప్రయత్నం చేస్తూ ఉంటాను. అయితే ఈ ప్రకృతి వ్యవసాయంలో మెలకువలు ఏంటి అంటే, ఒక ముందస్తు ప్లానింగ్ ప్రకారం ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తే మంచి దిగుబడులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అది ఎలా అంటే, ప్రకృతి వ్యవసాయానికి ఈ సేంద్రియ ఎరువులు అనేవి ఈ మంచి అవసరం అన్నమాట. అంటే ఫస్ట్ తొలకర వర్షాలకే పచ్చి రొట్టి ఎరువులు పెట్టుకోవాలి. పచ్చి రొట్టి ఎరువులు పెట్టుకోవడం వలన మనం 40-45 రోజులు దుక్కి చేసుకోవడం వల్ల మనకు సంవత్సరం అంతా ఆ ఎరువు పైరుకు సరిపోతుంది. పోతే దుక్కి స్టార్ట్ మనం పైరు వేయబోయే ముందు ఎకరాకు 1 క్వింటా 2 క్వింటాలు ఘనజీవామృతం వేసుకుంటూ, దాంతోపాటు యాప్ పిట్టు కూడా 1 క్వింటా 2 క్వింటాలు వేసుకుంటే, యాప్ పిట్టు వల్ల ఉపయోగం ఏంటంటే భూమిలో ఉన్న శిలీంధ్రాలు, ఆ శిలీంధ్రాల వల్ల వచ్చే పైరుకు వచ్చే నష్టం అంటే ఎండు రోగాలు, పండు రోగం అలాంటివన్నీ రాకుండా ఉండటం అది ఒక మూల కారణం. పోతే పైరు వేసేటప్పుడు చుట్టూరు బార్డర్ క్రాప్ అనేది జొన్న రూపంలో పెట్టుకోవాలి. అంటే బార్డర్ క్రాపులో ఉపయోగం ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయంకి మనం ఈ పురుగు మందులు వాడడం కాబట్టి రసం పీల్చే పురుగుల్ని నివారించుకోవటానికి అది ఒక ప్లానింగ్. అంటే 100కి 40-50% రసం పీల్చే పురుగుల్ని అదుపు చేసుకోవచ్చు. రెండోది ఏంటంటే, రసం పీల్చే పురుగులకి మన పసుపు అట్టలు, గ్రీన్ కలర్ అట్టలు అలా వాడతాం. అవి కొన్ని అలా రసం పీల్చే పురుగులను నివారించవచ్చు. పోతే ఇక తర్వాత ఈ సత్తువులు ఎలా అనేది రైతులకు అవగాహన కావాలి. జీవామృతం, మనం ఘనజీవామృతం వేసిన 10-15 రోజుల నుంచి
డ్రిప్పులు కానీ ఉంటే డ్రిప్పు ద్వారా జీవామృతాన్ని పంపించుకుంటే నీకు ఒక 200 లీటర్లు ఒక ఎకరాకి ఒక ట్రిప్పుకి కానీ పంపిస్తే పూర్వంలో మనం 2 కట్టలు డిఏపి వేసినంత బలం పైరుకి అందుతుంది. అదే ఈ పైన ఫ్రే చేసుకునే విధానాలకు వచ్చేటప్పటికి నేమాస్త్రం తయారు చేసుకుని నేమాస్త్రం ఫ్రే చేస్తే మన ఇంతకుముందు పురుగు మందుల్లో రీజింటు ఫ్రైడ్ ఇలాంటి రసం పీల్చే పురుగులను నివారణ చేసే అంతకంటే ఈ నేమాస్త్రం ఎక్కువ ప్రభావం నా వ్యవసాయ అనుభవంలో నేను చూశాను. ఎవరికైనా దీన్ని ప్రత్యేకంగా చూపించాలని కూడా చాలామంది రైతులకి నా ద్వారా తెలియపరిచి వేరే రైతులు కూడా ప్రోత్సహించాను. తర్వాత ఇంకా ఏదన్నా పురుగు వచ్చేది అన్న ఒక అవగాహన, పురుగు ఎలా కంట్రోల్ అయ్యిద్ది, ఈ విశ్లేషణలు లేవు కదా అంటారు. కానీ పురుగు ఖచ్చితంగా నేమాస్త్రానికే కంట్రోల్ అయ్యిద్ది. ఎందుకంటే ప్రతి పురుగు గుడ్డు పెట్టినప్పుడు ఆ గుడ్డు పిగలదు. ఈ నేమాస్త్రం స్ప్రే చేయడం వల్ల గుడ్డు పగిలిపోయిద్ది. ఆ విధంగా పురుగు కంట్రోల్ అయ్యింది. ఒకవేళ ఎక్కడన్నా తప్పిపోయి గుడ్డు కొన్ని పిగిలిన బ్రహ్మాస్త్రం అగ్నాస్త్రం వాటి ద్వారా పురుగును కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ విధంగా ఇక ఏ రైతైనా మనకు అవసరం ఏంది, రసం పీల్చే పురుగుల వల్లే ముడత వచ్చినా వైరస్ వచ్చినా ఇంకొకటి వచ్చినా అది నేమాస్త్రం వల్ల నివారణ చేసుకోవచ్చు. ఇప్పుడు సత్వకు వచ్చేటప్పటికి జీవామృతం, నువ్వు డిఏపీలు యూరియాలు కట్టలు కట్టలు వేయాలి అవసరం లేదు. జీవామృతం సింపుల్గా వేయటం వల్ల మన భూమిలో ఉన్న పోషక విలువలు పెరగటం, వానపాములు పెరగటం వల్ల అసలు ఎంత ఉపయోగం అంటే అది శాస్త్రీయంగా తేలిన విధానాలే. అది ఈ జీవామృతం పంపిన వల్ల వాటి సంతతి ఉత్పత్తి పోయి అక్కడ విపరీతంగా వానపాములు ఉండటం వల్ల రంధ్రాలు, భూమికి రంధ్రాలు వేయటం వల్ల ఏరు వ్యవస్థ దూరంగా పోయి కావాల్సిన ఆహారాన్ని తీసుకోవటమే కాకుండా వర్షం వచ్చినప్పుడు ప్రతి బొట్టుని ఆ రంధ్రాల ద్వారా భూమి తీసుకోవటం, భూమిలోకి వినికి భూగర్భ జలాలు పెరగటం చాలా చాలా ఉపయోగాలు వానపాములకుండా. అవన్నీ అందరికీ తెలిసినాయి. పోతే ఈ ప్రకృతి వ్యవసాయం చేసే ఏ రైతైనా ఖచ్చితమైన ముందస్తు ప్లానింగ్ అంటే దుక్కికాడి నుంచి పచ్చి రొట్టె ఎరువు, ఘనజీవామృతం, జీవామృతాలు, నేమాస్త్రాలు ఇవన్నీ ఫ్రై చేసుకుంటూ వస్తే సింపుల్గా ఇంకొక విషయం చెబుతానండి. పొండు తెగులు అనే ఒక వ్యాధి ఉంది కదా, పొండు తెగులకి ఎన్నెన్నో రకరకాల మందులు కొడతాం. కానీ సింపుల్గా మన ఇంట్లో ఉన్న పులిసిన మజ్జిగ 2 రోజులు పొలవ పెట్టి కొడితే సింపుల్గా పండు తెగులు పోయిద్ది. అంటే ఈ ప్రతి పైరుకి కూడా అదే విధంగా మనం అంటే ముందు ఒక ప్లానింగ్ వ్యాధిని గమనించి, ముఖ్యంగా నేను మన డిపార్ట్మెంట్ వాళ్ళు తయారు చేసిన సిఆర్పీలని కూడా నేను కోరేది ఏంటంటే ముందల వ్యాధిని గమనించి ఆ వ్యాధికి తగిన అస్త్రాలు కానీ ప్రయోగిస్తే నెంబర్ 1గా ఈ ప్రకృతి వ్యవసాయం సెట్ అయ్యిద్ది. అదే మా గ్రామంలో నేను కొంతమంది రైతులు నమ్మకపోయినా వాళ్ళని నమ్మించి నేను వాళ్ళకి పోటీ పెట్టేట్టుగా పోటీతత్వాలు కలిగించి ప్రకృతి వ్యవసాయం చేసి ఒడ్లు నువ్వు 50 బస్తాలు. ఒక రైతు ఏం చేశాడంటే నేను రసాయన ఎరువులు చేస్తున్నాను నాకు దిగుబడి రాదంటున్నారు అంటే నేను అతనికి ఒక అర్ధ ఎకరం రసాయన ఎరువులతో చేసుకో, ఒక అర్ధ ఎకరం నేను చెప్పినట్టుగా చేయమని చెప్పి అది ఆ విధంగా ఆ రైతుకు చేయటం వల్ల దాని మీద ఇది 4 బస్తాలు ఎక్కువ దిగుబడి వచ్చింది. అంటే 50 బస్తాలు వచ్చినాయి. అది 42 బస్తాలు 43 బస్తాలు రసాయన ఎరువులు అయ్యాయి. అంటే ఫస్ట్ సంవత్సరం రైతులు ఏమనుకుంటారంటే దిగుబడి ఫస్ట్ 2 సంవత్సరాలు రాదు అంటారు. కానీ అది మాత్రం ఖచ్చితం కాదు. మనం ఒక ప్లానింగ్ అంటే 2-3 సంవత్సరాల తర్వాత భూమి ఆరోగ్యం కోలుకునిద్ది. అంటే తక్కువ జీవామృతం పంపించుకున్న బండిద్ది. కానీ ఇప్పుడు ఎక్కువ మోతాదులో వాడాలి. అయితే ప్రస్తుతం పాలికేర్ శిక్షణ ద్వారా మీకు శిక్షణ ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని మీరు వ్యవసాయంలో ఉన్న పద్ధతులను మార్చుకొని అదేవిధంగా ప్రకృతి వ్యవసాయానికి కావాల్సిన శిక్షణ తీసుకోవటం వల్ల మీకు ఈ ఉపయోగాలన్నీ జరిగినాయి. మీరు అదే విధంగా దిగుబడిని చూస్తున్నారు, మీ కుటుంబం కూడా ఆనందంగా ఉంటుందని చెబుతున్నారు. అయితే గతంలో నష్టపోయారు పూర్తి స్థాయిలో. దాదాపు పంట వేసిన పంట కల్లా మీరు ఊహించిన ఆశాజనకమైన పంటలు రసాయన ఎరువులు వాడటం వల్ల. ఇప్పుడు ప్రకృతి సేద్యం చేస్తున్నారు. ప్రకృతి సేద్యం చేయడానికి మీకు అధికారులు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు? ప్రభుత్వాలు మీకు మద్దతుగా మీకు సపోర్ట్గా నిలబడుతున్నాయా? ఖచ్చితంగా అండి. ప్రకృతి వ్యవసాయం అనేది మన పాలేకర్ గారు కనిపెట్టిన విధానం. అది ఎక్కడ మహారాష్ట్రలో ఉంది. ఇక్కడికి రావాలంటే మన ప్రభుత్వం సహకారం, మన డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారం, అందరి సహకారాలు ఉన్నాయి. అయితే రైతులకి చాలా ఇంతకుముందు
డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే ఎవరో నాకు తెలిసేది కాదు. అంటే మాది మారుమూల గ్రామం కాబట్టి ఇప్పుడు డిపిఎం మేడం గారే రామాంజనేయులు అనే పిలిచే విధానం ఉందంటే రైతులందరినీ అలా ఇవాళ డిపార్ట్మెంట్ వాళ్ళు బాగా ఏదైతే ఈ అవకాశాలు ఉన్నాయో అన్ని రైతులకి అందియటం కానీ గవర్నమెంట్ సహకారం కానీ చాలా ఉందండి. మహారాష్ట్రలో పుట్టిన ప్రకృతి వ్యవసాయం ఆంధ్రప్రదేశ్కి వచ్చిందంటే ఆ, గవర్నమెంట్ సహకారం లేకుండా ఇది ఎలా కుదిరిద్ది? అయితే ప్రకృతికి వ్యవసాయానికి సరిపడా పరికరాలు పనిముట్లు మీకు ప్రభుత్వాలు సబ్సిడీలు అందిస్తున్నారా? అందిస్తున్నారండి. ప్రకృతి వ్యవసాయానికి ఏమైతే కావాలో ఇప్పుడు ఆవులు ఉన్నాయి, ఆవులకి రైతు ఆవు కొనుక్కుంటే 10,000 ఇస్తున్నారు, పలవరేజర్ ఇస్తున్నారు, షెడ్ వేసుకుంటే షెడ్డుకి డబ్బులు ఇస్తున్నారు. అన్నీ డిపార్ట్మెంట్ సహకారం చాలా బాగుంది. అంటే అందరూ గవర్నమెంట్ సహకారం కానీ డిపార్ట్మెంట్ సహకారం కానీ ఈ ప్రకృతి వ్యవసాయానికి ఆ, బాగా చాలా తోడ్పడుతున్నారు. గత 4 ఏళ్ల క్రితం చూసుకుంటే సామాన్య రామాంజనేయులు, ఇప్పుడు చూసుకుంటే ఉత్తమ రైతు రామాంజనేయులు. ఈ రెండిట్లో డిఫరెన్స్ మీరు దేనివల్ల సంతృప్తి పడుతున్నారు? దేనివల్ల అంటే ఈ ప్రకృతి వ్యవసాయం వల్లనే నేను ఇది సాధించగలిగాను అనుకుంటున్నాను. అంటే అంతకుముందు అందరాలే వ్యవసాయం చేస్తున్నాం, అందరాలే ఉన్నాము, అది అది వేరే విషయం. ఈ ప్రకృతి వ్యవసాయంలో నేను ఒక పట్టుదలగా చేయటం వలన నేను ఇవాళ 10 మంది రైతులకు కూడా చెప్పగలుగుతున్నాను. అంటే ఈ ప్రకృతి వ్యవసాయం వల్లనే ఇవాళ రామాంజనేయులు అనేది బయటికి ప్రపంచానికి తెలియగలుగుతుందంటే ఈ ప్రకృతి వ్యవసాయం వల్లనేనండి. ప్రకృతి వ్యవసాయం అనేది కొన్ని పంటలకే పరిమితమైందా, అన్ని పంటలకి ఉపయోగపడుతుందా, అన్ని పంటల్లో అదే విధమైన దిగుబడి వస్తుందా? అన్ని పంటలకి ప్రకృతి వ్యవసాయం ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ ప్రకృతి వ్యవసాయం అనేది ఒక భూమిని ఆరోగ్యంగా చేసే పద్ధతి. మన భూమి ఎలా ఉంది అంటే ఈ రసాయన పురుగు మందులు వాడి అందులో ఉన్న సూక్ష్మజీవులు అంతరించిపోయినాయి. అంటే ఇంకా 4-10 సంవత్సరాల లోపు భూమి అంతా సౌడు బారిద్దని మన శాస్త్రికులు తేల్చారు. అయిపోయింది. ఇంకా దీన్ని ఎలా మార్చాలి, ఈ భూమిని పూర్వం మళ్ళీ మళ్ళీ మన ముందు తరాల వాళ్ళకి భూమిని ఎలా మంచిగా అందియాలన్న ఒక ప్లానింగ్ ప్రకారం ఇది డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన, శాస్త్రవేత్తలు చేసిన కృషి. అయితే పాలేకేరు శిక్షణా తరగతుల్లో మీకు శిక్షణా తరగతులకు వెళ్ళబోయే ముందు వరకు ప్రకృతి వ్యవసాయం మీద అవగాహన లేదు. శిక్షణా తరగతుల్లో మీకు ఏ విధమైన శిక్షణ ఇచ్చారు, ఎన్ని రోజులు ఇచ్చారు, అవి మీ జీవితంతో మార్చింది, మీరు 10 మంది జీవితాలను మార్చే దిశగా ఏ విధంగా అడుగులేస్తున్నారు? ఇది మాకు కాకినాడ పెట్టారు ఫస్ట్ పాలేకర్ గారి శిక్షణ. అక్కడి నుంచే నేను స్టార్ట్ చేశాను. మళ్ళీ ఇంట్రెస్ట్ తోటి తిరుపతి వెళ్ళాను. మళ్ళీ ఇటీవల మన గుంటూరులో పెట్టారు, అక్కడికి వెళ్ళాను. అయితే దీనివల్ల ఉపయోగం ఏంది, ఎందుకు అని నేను ఎందుకు ఆలోచించానంటే మనం తినే ఆహారాలన్నీ ఇటీవల టీవీలో కూడా చూశాను. 3.0 విషలక్షణాలు ఉన్నాయండి. అంటే మేము వాడతాం కాబట్టి బెండ ఉందండి, బెండ వేసామనుకో కోరాజిన్ కొడితేనే కాయ తులసి పురుగు కంట్రోల్ అయ్యేది. ఆ కోరాజిన్ బెండ ఎన్ని రోజు మార్చి రోజు కోసపోతాం. దాని విషలక్షణాలు ఎన్ని 15 రోజులు పురుగు రాదు. అంటే 15 రోజులు విషం ఉంది కదా దాంట్లో అనేది రైతుకి ఎందుకు అర్థమైంది? సింపుల్గా అర్థమైంది రైతుకి. మనం ఏం చేస్తున్నాం, ఎంత దుర్మార్గం చేస్తున్నాం అనేది రైతుకి అర్థమైంది. మీకు వినియోగదారుల కంటే రైతుకి అర్థమైంది. మీకేం తెలియదు, మేము ఏం ముందు కొడుతున్నాం, కాయలు బాగుండే కొనుక్కున్నాం అనుకుంటారు. కానీ దాంట్లో ఉన్న విషలక్షణాలు రైతుకే తెలిసిద్ది. ఎందుకు తెలిసిద్ది అంటే రైతు కోరాజిన్ కొడతాడు. 15 రోజులు కోరాజిన్ కొడితే పురుగు రాదు చేలోకి. అంటే 15 రోజులు విషం ఉంది కదా, మేము రోజు మార్చి రోజు పోతాం. అప్పుడు అది విషలక్షణాలే కదా. కొన్ని ఇవన్నీ నా ఊహాగానాలకు వచ్చి ఎంత దుర్మార్గమైన వ్యవసాయాలు చేసామో, ఎంతమందికో అన్నం పెట్టాల్సిన రైతే ఇలా చేస్తున్నాడన్న ఒక బాధ. ఏదేమైనప్పటికీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి, మనం చేసే రైతుగా మనం ఉండి ఆదరణ తీసుకోవాలి. అదేవిధంగా రైతుగా నిలబడి ప్రకృతి వ్యవసాయం ద్వారా వెళ్తే 10 మందికి నాణ్యమైన ఆహారాన్ని, ఆకుల్ని, ఆకుకూరల్ని, అదేవిధంగా కూరగాయల్ని అందించాలనే దిశగా మీరు ఈ ప్రకృతి వైద్యం చేస్తున్నారు. మీ కుటుంబ సభ్యులు మీకు సహకరించారా? మొదట ఏదన్నా ఇబ్బంది పెట్టారా? లేదండి, మా కుటుంబ సభ్యులు మొత్తం నాకు సహకారమే. అంటే వాళ్ళ సహకారం లేని నేను ఏమీ చేయలేను. మా ఉదయాన్నే లేచి మా ఆవిడ కానీ మా కోడలు కానీ ఆ ఆవు మూత్రం స్వీకరించడం కానీ ఆ పేడ స్వీకరించడం కానీ చేస్తారు. మా అబ్బాయి వచ్చేటప్పటికి పొలంలో ఈ కషాయాలు స్ప్రే చేయటం కానీ నీళ్ళు కట్టడం కానీ ఏం చేస్తాడంటే నేను కొంత మట్టికే నేను చేయగలను. మా ఆవిడ అయితే
కూలోళ్ళని తీసుకొని కానీ ఆమె కానీ కలుపులు కానీ విత్తనాలు కానీ మొత్తం ఆ, వాళ్ళ సహకారంతో ఈ వ్యవసాయం చేయగలుగుతున్నాను నేను. ఇప్పుడు నేను అడిగిన ఒక సమాధానానికి మీకు కంటెంప్ట్ చెమ్మ వచ్చింది. కేవలం రైతే ప్రజల్ని ఇబ్బంది పెట్టారు, రైతుకు తెలుసు ఏ విధంగా మోసం చేస్తున్నారని అనే అంశం మీద మీ కంటెంప్ట్ తడొచ్చింది. అంటే రైతులు తెలిసి కూడా తప్పుదాలు చేస్తున్నారు, ఈ మారే పరిస్థితి ఎందుకు రావట్లేదు? అది వాస్తవంగా రైతు తప్పు కాదండి. ఎందుకంటే ఈ సమాజంలో వ్యవసాయం చేస్తూ ఉన్నాము, ఇదిగో ఈ విధంగా అంటే స్టెప్ బై స్టెప్ ఈ రసాయన పురుగు మందులు పెరిగిపోయినాయి. పైరుకి ఏం చేస్తాంటే రైతు ఈ తెగులు వచ్చింది, దీన్ని ఎట్ట నివారించుకోవాలి అన్న భావనే ఉండేది. కానీ అది విశ్వ లక్షణాల ఇది ఏం జరుగుతుంది అనేది ముందస్తుగా తెలియదు. అయితే ఈ పాలేకర్ గారి మీటింగులు శిక్షణకు పోయిన తర్వాతనే ఇదంతా విశ్వం అయిపోయింది అని ఒక భావన కలిగింది. మీరు రానున్న రోజుల్లో పాలేకర శిక్షణా తరగతులు ఏ విధంగా మీకు నిర్వహించి మిమ్మల్ని ఏ విధంగా మార్చారో, 10 మంది రైతుల్ని మార్చడానికి మీరు ఉత్తమ రైతుగా కూడా ప్రభుత్వాలు గుర్తించాయి. అయితే రానున్న రోజుల్లో మీరు ఏ విధమైన వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకొని రైతులకి ఏమన్నా తెలిసే విధంగా ఏమన్నా చర్యలు తీసుకుంటున్నారు? రానున్న రోజులు కదండి, ఇప్పుడే తీసుకున్నాను. ఇప్పటికే నేను చేస్తూ ఇప్పుడు మా గ్రామంలో కాకుండా పక్క గ్రామాలు అంటే పల్లామల్లి ఉంది. పల్లామల్లిలో కృష్ణారెడ్డి అని వెంకటేశ్వర్లు అని వాళ్ళకి నేను ఫ్రెండ్లీగా చెప్పి వాళ్ళని మార్చాను. తూర్పు గంగవారం అంజిరెడ్డి మాస్టర్ అని ఆయన ఫ్రెండ్లీగా ఉంటే ఆయన్ని మార్చాను. తాళ్ళూరు చంద్రశేఖర్ రెడ్డి ఆయన మార్చాను. మళ్ళీ నెల్లూరు జిల్లాలో జల్లింగ మండలం మబ్బు శ్రీని అని మాకు బంధువు అవుతాడు, ఆయన్ని ప్రకృతి వ్యవసాయంలో మార్చాను. నాకు ఎవరైతే నాకు అనుకూలంగా అందుబాటులో ఉంటారో వాళ్ళ చేత వ్యవసాయం చేయిస్తున్నానండి. ప్రకృతి వ్యవసాయం చేయటం, గతంలో మీరు రసాయన వ్యవసాయం అంటే పురుగు మందుల ద్వారా వ్యవసాయం చేశారు. ఇప్పుడు ప్రస్తుతం 4 ఏళ్ల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పుడు మీరు 10 ఎకరాల పంట వేస్తూ ఉంటున్నారు. ప్రకృతి వ్యవసాయానికి అయ్యే ఖర్చు ఎంత అవుతుంది? గతంలో మీరు చేసిన వ్యవసాయానికి ఎంత ఖర్చు అవుతుంది? గతంలో నాకు 1,50,000 పెట్టుబడి అయ్యేదండి. ఇప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల 7,200 పెట్టుబడి అవుతుంది. అంటే ఇది మీరు నమ్మరు, నేను వివరంగా చెబుతాను వినండి. నాకు పప్పు దినుసులు వచ్చేటప్పటికి మినువులు నేను సొంతంగా పండించుకొని వాటి ద్వారా పప్పు దినుసులు చేసుకుంటాను. ఇప్పుడు ఆవు మూత్రం పేడ నాకు ఆవు ఉంది కాబట్టి అవి నాకే కాబట్టి నాకు డబ్బులు ఖర్చు ఉండదు. యాపాకు కొనేది కాదు కాబట్టి ఆకులన్నీ ఊరికే దొరికాయి. కాకపోతే జీవామృతంలోకి బెల్లం అక్కడ కొనాలి అంటే నాకు 10 ఎకరాలకు 2 క్వింటాలు పడతాయి. కింటా 3,200, కింటా 3,200, 3,400 పడుతుంది. అంతే 7,000 చిల్లర నాకు పెట్టుబడి అయింది. అయితే ఈ ప్రకృతి వ్యవసాయం అనేది ఒక భగవంతుడి ఇచ్చిన వరం రైతుకి. ఎందువల్లంటే ఇప్పుడు 1,50,000 ఎక్కడ, 7,000 ఎక్కడ? ఇది నిజంగా మీరు ఖచ్చితంగా నమ్మాలి. అంటే నేను వివరంగా చెప్పాను కాబట్టి ఖచ్చితంగా నమ్మాలి. బెల్లం ఒక్కటే కొనాలి, కొదవన్నీ మన ప్రకృతిలోనే ఉన్నాయి, మన దగ్గరలోనే ఉన్నాయి. పోతే ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల రైతుకి ఆత్మహత్యల నివారణ ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ఎంత బెట్ట పరిస్థితుల్లో కూడా నాకు నష్టం అనేది లేదు. కంది అందరిది నష్టం వచ్చిందని నష్టపరిహారం రాసుకుంటే నేను రాసుకోవాలి. ఎందుకంటే నాకు ఎన్నో కొన్ని పనిని నాకంటే నష్టం జరగలేదు, నేను పెట్టుబడి సరిగా పెట్టలేదు. అయితే ప్రతి రైతుకు నేను చెప్పేది ఏంటంటే ఇది భగవంతుడు ఇచ్చిన వరం. ఆ భగవంతుడు ఎవరు అంటే నా దృష్టిలో విష్ణు, ఈశ్వరుడు, బ్రహ్మ ఆ ముగ్గురు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు విష్ణు, పాలేకర్ గారు బ్రహ్మ, విజయ్ కుమార్ గారు శివుడు. నా దృష్టిలో వాళ్ళ ముగ్గురు కృషితోటే ఈ ప్రకృతి వ్యవసాయం రైతుల దగ్గరకు వచ్చిందనేది నా ఉద్దేశం. చివరగా ప్రకృతి వ్యవసాయం కొనసాగిస్తే రైతుల ఆత్మహత్యలు తగ్గుతాయనే దాంట్లో మీరు ఏ విధంగా చెబుతారు? రైతులకి మీరు చివరగా ఇచ్చే సూచన ఏంటి? ప్రతి రైతు ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలన్నదే నా